కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమార్కులు రెచ్చిపోతూ ఉన్నారు. బనవాసి దగ్గర పశుపోషణ శాఖ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజు 30 టిప్పర్లు ఎర్రమట్టిని తరలిస్తూ ఉన్నారు వ్యాపారులు ఆధోనికి. అయితే 2 భారీ ప్రొక్లైన్లు అలాగే 5 టిప్పర్లతో దీన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2 రోజులుగా సాగుతున్న యథేచ్ఛగా జరుగుతున్నా కూడా ఈ తవ్వకాలు అక్కడ పశుపోషణ శాఖ అధికారులు అయితే చోద్యం చూస్తున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అక్కడ ఉన్న ప్రజలైతే వాపోతూ ఉన్నారు. అక్కడ అధికారులు కూడా అంటే అక్కడ ఉన్న బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో అక్కడ వ్యాపారులు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. 2 ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని కూడా అక్కడ వ్యాపారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి రసూల్ లైన్లో ఉన్నారు. ఎస్ రసూల్, ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఎందుకు అక్కడ అంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇలా అక్రమార్కులు రెచ్చిపోతున్నా కూడా అక్కడ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు కానీ ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కౌశల్య, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బనవాసి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ అక్రమ తరలింపుల ముఠా అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటి విధంగా దీని నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారుల అదే విధంగానే కొందరు రాజకీయ నేతల అండ చూసుకొని కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా పెద్ద ఎత్తున తవ్వకాలను చేపడుతున్నారు. ప్రధానంగా పశుపోషణ శాఖకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి పరిధిలో ఉన్నటువంటి భూముల్లో పెద్ద ఎత్తున ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారనేటువంటి విధంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున లారీలు, టిప్పర్లు అదేవిధంగానే పెద్ద ఎత్తున ట్రాక్టర్లను పెట్టి యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది అక్రమ వ్యాపారులు ప్రధానంగా ఇసుక తవ్వకాలు కావచ్చు, అదేవిధంగానే మట్టి తవ్వకాలు కావచ్చు, దేన్ని కూడా ఈ అక్రమార్కులు వదలకుండా వ్యాపారమే మార్గంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇక్కడ ప్రకృతి వనరులన్నింటినీ కూడా ఒక్కసారిగా దోచేస్తున్నారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎర్రమట్టి అనేటువంటిది చాలా విలువైనటువంటిది, బంగారు కంటే విలువైనటువంటి విధంగా మట్టి మారిపోయినటువంటి పరిస్థితుల్లో దాన్నే వేదికగా చేసుకుని ఆ ప్రాంతాలను విచ్చలవిడిగా తవ్వేస్తూ వారు మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ ఎమ్మిగనూరులోని బనవాసి ప్రాంతంలో పశుపోషణ అధికారులకు కొంత వారి యొక్క పర్యవేక్షణ కోసం కావచ్చు, వారి యొక్క అవసరాల కోసం కావచ్చు భూ కేటాయింపులు నిర్వహించిన అలాంటి భూములను ఒక ఆసరాగా చేసుకుని వాటిలో ఉన్నటువంటి మట్టిని తవ్వేటువంటి విధంగా ప్రణాళిక రక్షించుకున్నటువంటి కొంతమంది అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండ కూడా ఉందనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు. ఇంతకీ వాళ్ళకు అండగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? ప్రస్తుతానికి ప్రజాప్రతినిధుల యొక్క వివరాలు ఏంటనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి ముందుకు రాకపోయినప్పటికీ అయితే వీటి యొక్క పర్యవేక్షణ మాత్రము సంబంధించినటువంటి శాఖాధికారులు ఈ అక్రమ తరలింపులను అక్రమ తవ్వకాలను గుర్తించి సంబంధిత పోలీస్ అధికారులకు కావచ్చు, లేకపోతే ఈ భూగర్భ శాఖ అధికారులకు కావచ్చు వీళ్ళందరి దృష్టికైనా తీసుకెళ్ళాలి. లేదా సంబంధిత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే తహసీల్దారులు ఉంటారో రెవెన్యూ అధికారులు వీరి యొక్క పర్యవేక్షణ అయినా ఉండాలి. ఇంత పెద్ద ఎత్తున యథేచ్ఛగా లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కోట్ల విలువ చేసేటువంటి ఈ మట్టిని అదేవిధంగా వీటన్నింటినీ తరలిస్తూ కేవలం సంపాదనే మార్గంగా నడుస్తున్నప్పటికీ కూడా వీరు ఏమాత్రం దృష్టి కేంద్రీకరించకపోవడం మాత్రం పెద్ద ఎత్తున విమర్శలకు దావిస్తుంది. అంటే ఒకవైపు ఈ అక్రమార్కులు చేసేటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా వీరికి కూడా వాటా పోతుంది అన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే పశుపోషణకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులైనా కూడా ఏదైతే వాటిని నిలువరిస్తారో భూగర్భ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు వీరి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అంటే దీన్ని బట్టి చూస్తే గుట్టుగా సాగుతున్నటువంటి ఈ వ్యవహారం కనుక ఇది గుట్టుగా అని చెప్పడానికంటే వాస్తవంగా చెప్పాలంటే బహిరంగ జరుగుతుంది అనేటువంటి విధంగా చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక టిప్పర్లు అదే విధంగానే ట్రాక్టర్లను పెట్టి యథేచ్ఛగా తరలిస్తున్నప్పటికీ అందులో కూడా ఆ ప్రాంతాలు గుండా ప్రధానంగా దీన్ని చీకటి వ్యాపారంగా ఒక రాత్రిపూట్లో కూడా పెద్ద ఎత్తున దీన్ని తరలిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా స్థానికులు కూడా చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున భూగర్భ జలాలకు పెద్ద ఎత్తున ప్రమాదం కూడా వాటిల్లేటువంటి అవకాశం. అయితే ప్రస్తుతానికి అక్కడ ఇంకా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయా? అంటే దీని గురించి అధికారుల దృష్టికి ఏమైనా వెళ్ళిందా? వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అదే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారుల దృష్టికి వచ్చిందా లేదా, లేకపోతే వాళ్ళు తెలిసి కళ్ళు మూసుకొని ఉన్నారా అనేటువంటిది మాత్రం అధికారులు స్పందిస్తే గానీ దీని గురించి బయటికి రాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా
వాటిని అక్రమార్కులు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క పెద్ద అక్రమార్కులకు ఇసుక వ్యాపారం కావచ్చు, విధంగా మట్టి వ్యాపారం కావచ్చు, ఇదంతా కూడా ఒక డబ్బు సంపాదించేటువంటి ఒక యంత్రంగా ఇది నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారులు మాత్రం ఇప్పటిదాకా దృష్టి కేంద్రీకరించకపోవడంపైనే విమర్శలు దారితీస్తున్నాయి కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు మరి అక్కడ బిజినెస్ అంటే ఇక్కడ వ్యాపారులు కానివ్వండి లేదంటే అక్కడ ప్రజలు కానివ్వండి ముఖ్యంగా ఎలాంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు? అంటే ప్రస్తుతంగా ఏదైతే సహజ వనరులు నీరు, మట్టి లేకపోతే ఇట్లాంటి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, వీటన్నింటికి కూడా ఖచ్చితంగా రాయల్టీ చెల్లించాలి. అదే విధంగానే దీనికి అధికారికంగా పర్మిషన్లు కూడా తీసుకొని ఉండాలి. ఇలాంటివన్నింటి కూడా తీసుకొని వాళ్ళు వ్యవహారాలు చేయాలి. లేకపోతే ఎలాంటి పర్మిషన్స్ లేవు. కనీసం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ఇసుక కానీ, మట్టి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా గుట్టల్లో కంకర తరలించడం కానీ, ఈ విధంగా క్వారీలకు సంబంధించిన వారు కానీ ఇలాంటి దేని నుంచి అయినా కానీ ఏదైనా ఈ సరుకును ఈ విధంగా మట్టిని ముడి పదార్థాలను తరలించాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ కూడా చెల్లించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధిత శాఖ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటివి ఏవి లేకోకుండా యథేచ్ఛగా తరలిస్తూ అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జిస్తుండడం పైన ఈ ప్రజల నుంచి కానీ, అదే విధంగానే ఆయా ప్రాంతాల వారి నుంచి కానీ ఆందోళన వ్యక్తం అవుతుంది. అధికారులు చర్యలు తీసుకోవాలని మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కౌసల్య. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమార్కులు అయితే రెచ్చిపోతూ ఉన్నారు. బనవాసి దగ్గర పశు పోషణ శాఖ భూముల్లో గ్రావెల్స్ తవ్వకాలు అయితే జరుపుతూ ఉన్నారు. అయితే రోజు 30 టిప్పర్లు ఎర్రమట్టిని ఆధోనికి తరలిస్తూ ఉన్నారు అక్కడ వ్యాపారులు. 2 భారీ ప్రొక్లైన్ అలాగే 5 టిప్పర్లతో అక్కడ ఎర్రమట్టిని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజులుగా సాగుతున్నా కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా కూడా అక్కడ పశుపోషణ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అక్కడ వ్యాపారులు కూడా వాపోతూ ఉన్నారు. అలాగే వీళ్ళకి 2 ప్రజాప్రతినిధులు అండ ఉందని కూడా అక్కడ వ్యాపారులు అక్కడ ప్రజలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అయితే ప్రస్తుతానికి తవ్వకాలు అయితే ఆగాలి అండ్ ఎవరైతే ఈ తవ్వకాలు జరుపుతూ ఉన్నారో ఎలాంటి లైసెన్స్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ తవ్వకాలు ఎవరైతే జరుపుతున్నారో వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడ వ్యాపారులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.